ఇప్పుడైతే టైం వచ్చేసి అయితే 6 అవుతుంది. అయితే నేనైతే సర్వపిండి చేయడానికి అయితే పిండి అయితే ఇప్పుడైతే కలిపి పెట్టాను. ఆ ప్రాసెస్ ఏంటో మీకు కూడా చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్. కాకపోతే ప్రాసెస్ కాలడానికి కొంచెం అటు ఇటు టైం పట్టవచ్చు. ఆ టైంని మీరు పట్టించుకోకుండా వదిలేస్తే మాత్రం టేస్ట్ అయితే బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అయితే బియ్యం పిండి అయితే తీసుకోవాలి. బియ్యం పిండిలో ఆనియన్స్ ఇట్లా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. జీలకర్ర, నువ్వులు, కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం అల్లం వేసుకొని వాటర్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే చాలు పిండి. ఈ విధంగా పిండిని అయితే తీసుకొని ఇట్లా వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకొని అయితే మనకి పల్చగా కావాలంటే పల్చగా, మందంగా కొంచెం లావుగా కావాలంటే లావుగా ఇట్లా ఇట్లా హ్యాండ్స్ తోటి ప్రెస్ చేసుకోవాలన్నమాట. మనం ప్రెస్ చేస్తున్న కొద్దీ పిండి అనేది కదులుతూ ఉంటుంది. తర్వాత ఇట్లా హోల్స్ పెట్టడం వల్ల మధ్య మధ్యలో అక్కడక్కడ నేను 5 పెట్టాను. ఇంకా మీరు ఎక్కువ కూడా పెట్టుకోవచ్చు. హోల్స్ పెట్టడం వల్ల